రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై యూత్ కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను వెంటనే పదవి నుంచి తొలగించాలని, పేపర్ లీకేజీకి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వేములవాడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు న్యాత నవీన్ మాట్లాడుతూ లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న నీట్ పరీక్షల్లో లీకేజీ జరగడం ఆందోళనకరమని అన్నారు. ఆ అంశంపై ప్రశ్నించిన ప్రతిపక్ష నాయకులు విద్యార్థులపై అణిచివేత చర్యలు సరికాదని విమర్శించారు. సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈరోజు వేములవాడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏదైతే నీట్ పేపర్ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ సర్కారు కేంద్ర ప్రభుత్వం నీట్ పేపర్ను లీకుపై మరి విద్యార్థులంతా కూడా మరి ఆందోళన చేసిన కార్యక్రమంలో మరి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మరి పార్లమెంటుకు ముట్టడికి మరి విద్యార్థులంతా నిరసన కార్యక్రమం తెలిపిన సందర్భంలో మరి మొన్నటి రోజున విద్యార్థులను కూడా మరి ఒక శత్రువులను కొట్టినట్టుగా మరి పోలీసు బలగాలతోటి కొట్టిపించడం మరి వేములవాడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ దానికి మద్దతుగా మరి రాహుల్ గాంధీ గారు లోక్సభ ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ గారు మరి విద్యార్థులకు మరి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందో దానికి సంబంధించిన విద్యార్థులకు అండగా ఉండడానికి కోసం విద్యార్థులకు మద్దతు తెలపడానికి కోసం ఏదైతే మరి నరేంద్ర మోడీ ఇంటి ముందు మరి శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపట్టడాన్ని మరి పోలీసుల ద్వారా మరి రాహుల్ గాంధీ గారిని అణిచివేయాలని మరి దేశ ప్రజలకు దూరం చేయాలని ఒక కక్షతోటి మరి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పోలీసుల తేట మరి రాహుల్ గాంధీ గారిని మొన్నటి రోజున అరెస్ట్ చేయడం మరి తీవ్రంగా వేములవాడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈరోజు ఏదైతే విద్యాశాఖ మంత్రి ఎవరో ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నాడో వెంటనే బర్తరఫ్ వేసి రాజీనామా చేయాలని కూడా వేములవాడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ పక్షాన మేము డిమాండ్ చేస్తూ రాజీనామా చేసే వరకు కూడా వేములవాడలో మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా యువజన కాంగ్రెస్ పోరాటం చేస్తూనే ఉంటుంది, ఈ నిరసనలు చేపడుతూనే ఉంటుంది. ఖచ్చితంగా